చూడండి, ఇది నేను బీరకాయ కూర ఎక్కువ అయిపోయింది. అయితే ఈ దోసకాయ కూడా వేసి గ్రైండర్ పట్టి ఈ విధంగా చేస్తున్నా. చూడండి, ఈ విధంగా చేసిస్తే పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు. మన పెద్దవాళ్ళం కూడా మరి జొన్న పిండి వేసి చేసిన నేను జొన్న పిండి వేసుకోవచ్చు, మరియు మక్కపిండి ఉంటే మక్కపిండి, మరి రాగుల పిండి, ఏ పిండి లేకున్నా గోధుమ పిండి వేసుకొనైనా మంచిగా గ్రైండర్ పట్టి అందులో ఈ పిండిని కలపాలి. దీంతో నేను కట్ చేసిన, చూడండి, దీంతో కట్ చేసిన. ఇట్లా పిల్లలకు తినాలనుకున్నప్పుడు కట్ చేసుకొని కూడా ఇవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కూరలు వేస్ట్ అవుతాయి అనుకున్నప్పుడు ఈ విధంగా గ్రైండర్ బట్టి బీరకాయ కానీ మరియు బీట్రూట్ కానీ ఏ కూరగాయలు ఉన్నా ఎక్కువ అయినా ఇప్పుడు గ్రైండర్ బట్టి ఇట్లా పిండిలో కలిపి చపాతీ వేసుకోవచ్చు. ఈ విధంగా సర్వప్పలాగా కూడా వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.